హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ బై స్పందన. మార్నింగ్ రొటీన్లో నేనైతే లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నానో ఈరోజు వీడియో అయితే మీరు చూసేయచ్చు. సో నేనైతే అత్తమ్మ కోసం అయితే రైస్ అయితే ఆల్రెడీ నానబెట్టేసిన, నా కోసం అయితే కీన్వా కూడా రెడీ చేసి పెట్టేసుకున్నా. నానబెట్టేసి పెట్టేసుకున్నా అనమాట. లంచ్ కోసం ఇది దోసకాయ పప్పు చేస్తున్నా. యూజువల్గా ఇద్దరమే ఉన్నాము, కాకపోతే పప్పు ఎక్కువ నానబెట్టేసిన. వీడియో తీస్తూ హడావిడిలో చాలా ఎక్కువ పప్పు అయిపోయింది. మేబీ అది కూడా రేపు కూడా దీన్ని తినాల్సి వస్తుందేమో. ఎందుకంటే మా అత్తమ్మ చాలా తక్కువ తింటుంది. నేను డైట్లో ఉన్నా కాబట్టి, నేను 1 మీలే తింటున్నా కాబట్టి నేను చాలా తక్కువే తింటా. 1 మీల్లో నేను మొత్తం పప్పు తినేయలేను కదా. నేను పెట్టింది చిన్న గ్లాస్ పప్పు, దాంట్లో ఇంకా దోసకాయ వేస్తా కాబట్టి ఎక్కువ అయిపోతుంది. చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఎక్కువ చేసేస్తున్నా అనమాట. యూజువల్గా నేను ఏది చేసినా కొంచెం ఎక్కువ వేస్తా. మా అత్తమ్మ ఊక అంటది అనమాట, నువ్వు ఏది చేసినా కొంచెం ఎక్కువ వేస్తావి, చూసుకొని చేయవే, వేస్ట్ అయిపోతుంది అనేసి. సో అట్లా నేను దోసకాయ పప్పు అయితే రెడీ చేసేస్తున్నా. అండ్ దానికి మెయిన్గా దోసకాయ పప్పు పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కానీ ఈరోజు ఏంటో అసలు దోసకాయ అసలు పుల్లగా లేదు. టమాటో వేసి చేస్తే టేస్ట్ వేరే ఉంటుంది, కానీ పప్పులో మాత్రం దోసకాయ పుల్లగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఫ్రిడ్జ్లోంచి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇంక ఈలోపు నేను రైస్ వాష్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఈ మధ్య నేను ప్లాంట్స్కి అయితే వేస్తున్నా. చిన్న చిన్న ప్లాంట్స్ అయినా కానీ హెల్తీగా గ్రో అవుతున్నాయి, అది అబ్జర్వ్ చేస్తున్నా అనమాట. సో అందుకే ఇంకా డే బై డే ఆల్టర్నేటివ్ డేస్లో ఇట్లా రైస్ మంచిగా వాష్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఫస్ట్ వాష్ చేసిన వాటర్ అంతా పక్కన పెట్టేసుకొని ఇంకా అది నాకు కుదిరినప్పుడు వెళ్ళి చెట్లకైతే వేస్తున్నా. మా చుట్టూ సీనరీ అయితే బాగుంటుంది, నాకైతే ఆ ప్లెజెంట్ ఫీల్ అయితే అనిపిస్తుంది. బేసిక్గా మనం ఆకుకూరల పప్పులు అన్ని ఎట్లా చేసుకుంటామో దోసకాయ పప్పు కూడా అలానే అన్ని సేమ్ పప్పులో దోసకాయలు వేసి చేసుకుంటారు అనమాట. కొంతమంది నార్మల్ గిన్నెలో వండుకుంటారు. నేనైతే ఎక్కువ ప్రెషర్ కుక్కర్లోనే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం టైం టేకింగ్ ఉండదు, ఈజీగా అయిపోతుంది కాబట్టి. సో దోసకాయ కొంచెం కారం పీల్చుకోవడానికి నేను కారం కూడా యాడ్ చేస్తున్నా. సాల్ట్ ఏం వేయట్లేదు, కారం యాడ్ చేసి నార్మల్గా పసుపు వేసి అయితే పెట్టేసుకుంటున్నా. ఈజీగా అయిపోతుంది. ఇంకా మిగతా అంతా మీకు తెలిసిందే ప్రాసెస్ కదా. సో అలా నేనైతే నా లంచ్కి దోసకాయ కర్రీ అయితే చేసేసుకున్నా, దోసకాయ పప్పు కర్రీ. అండ్ కీన్వా కూడా నానబెట్టేసుకున్నా. అండ్ కీన్వా అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, మంచి ప్రోటీన్, అది ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనమాట. కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్. 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ దాంట్లో ఉంటాయంట. హై ఫైబర్ అండ్ లో గ్లైసెమిక్స్ ఇండెక్స్ ఉంటుంది. ఇంకా రిచ్ ఇన్ మినరల్స్ అంటే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్లో ఇట్లా కీన్వా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అని మాత్రం ఒక 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. 1:2 రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటా. అండ్ ఇప్పుడు నేను మీకు ఫ్రీడమ్ సేల్లో నేను పర్చేస్ చేసిన థింగ్స్ అయితే చూపిస్తా. ఫ్రీడమ్ సేల్లో చాలా ఆఫర్స్ అయితే రన్ అయ్యాయి, మంచి డీల్లో, బెస్ట్ డీల్లో అయితే వచ్చినాయి. నేను మాత్రం ఎక్కువ కుర్తా సెట్స్ మీనే ఎప్పుడు నేను ఏ యాప్ ఓపెన్ చేసినా కానీ ఫస్ట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ కుర్తా సెట్సే సర్చ్ చేస్తున్నా. సో అందులో ఈ బ్లాక్ కలర్ కుర్తా సెట్ అండ్ ఇంకోటి అది కృష్ణ కలర్ అంటారు కదా, లైక్ బ్లూ కలర్, అది నేను మింత్రాలో తీసుకున్నా. బ్లాక్ కలర్ది ఏమో అమెజాన్లో తీసుకున్నా. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి మింత్రాలో అయితే పర్చేస్ చేసినాం. సో 3 ఒకటే టైం రాలేదు, బట్ 3 ఒకటేసారి మీకు చూపిద్దామనేసి నేను పక్కన పెట్టేసిన. సో ఓపెన్ చేసి అయితే చూసిన, బట్ అయితే మీకు చూపిద్దామనేది పక్కన పెట్టేసిన. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే మెయిన్గా ఎలా ఉందో మీరు చెప్పండి. ఈ బ్యాగ్ అయితే నేను మా అత్తమ్మ కోసం తీసుకున్నా, ఎందుకంటే మా అత్తమ్మకి నేను
3-4 ఇయర్స్ బ్యాక్ నేను ముంబైకి వెళ్ళినప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొచ్చిన ముంబై నుంచి. ఆ బ్యాగ్ అంట తనకి చాలా బాగా నచ్చిందంట. అంటే ఇలా సేమ్ ఇంతే సైజులో ఎల్ సైజులో ఉంటుంది బ్యాగ్. మంచిగా లోపల కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ బ్యాగ్ ఇప్పుడు కొంచెం ఇంకా ఓల్డ్ అయిపోయింది జిప్స్ అవన్నీ. సో నాకు సేమ్ అట్లాంటి ఒక బ్యాగ్ కావాలి, ఇట్లా లోపల మంచిగా జిప్ కంపార్ట్మెంట్స్ ఉండాలి, నాకు ఫ్లెక్స్గా ఉండాలి అనేసి అన్నదనమాట. సో కావాలి అని అడిగినప్పుడు సో ఇంకా అప్పుడే ఫ్రీడమ్ సేల్ కూడా స్టార్ట్ అయినప్పుడు నేను బ్యాగ్స్ కూడా సెర్చ్ చేసి పెట్టినాం. సో దాంట్లో ఇది నాకు బెస్ట్ అనిపించింది, ఎందుకంటే మంచి డీల్లో వచ్చింది. అండ్ ఇది లావీ మంచి బ్రాండే కదా, నా దగ్గర లావీ బ్రాండ్లోది ఒకటి పీచ్ కలర్లో ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంది నా దగ్గర, చిన్న స్లింగ్ లైక్ షోల్డర్ బ్యాగ్ ఉందన్నమాట. సో ఆ బ్యాగ్ క్వాలిటీ నాకు నచ్చి ఆ బ్రాండ్లోనే అత్తమ్మకి ఇది పర్చేస్ చేసిన. సో కాకపోతే ఇక్కడ అత్తమ్మకి చూపించగానే తన ఫేస్లో రియాక్షన్ అయితే ఏమీ లేదు, తనకు నచ్చలేదు. ఆయనకు చెప్పింది కూడా మధ్యలో జిప్స్ ఏం లేవు, తను ఎటైనా వెళ్ళినప్పుడు మెడిసిన్స్ కానీ ఏమైనా స్నాక్స్ కానీ క్యారీ చేయడానికి మధ్యలో ఒక్క కంపార్ట్మెంట్ కూడా లేదు కదా, నాకు కొంచెం కష్టం అవుతుంది, కంపార్ట్మెంట్ ఉంటేనే నాకు ఈజీ అవుతుంది అనేసి లాగా చెప్పింది. ఫస్ట్ యాక్చువల్గా నేను కూడా కంపార్ట్మెంట్స్ ఉండేలాగానే చూసిన, కాకపోతే ఓవర్ కొంచెం 4K 3K అట్లా, అంటే డీల్ లేనప్పుడు జనరల్గా 2000 పైన ఉంటేనే కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి, లేదంటే కంపార్ట్మెంట్ బ్యాగ్స్ అసలు ఉండట్లేదు. అండ్ మోర్ ఓవర్ మంచి బ్రాండెడ్లో కావాలంటే ఉండట్లేదు అనమాట. సో అందుకే నేనైతే లావీ తీసుకున్నా. అండ్ ఇక్కడ ఈ బ్లాక్ కలర్ది అండ్ బ్లూ కలర్ డ్రెస్ ప్రైజెస్ చూసిరా ఎంత ఉన్నాయో, బట్ నాకు మాత్రం అవి రెండు, ఒకటేమో బ్లాక్ కలర్దేమో నాకు 1200కి వచ్చింది, ఈ బ్లూ కలర్దేమో నాకు 1800కి అయితే వచ్చిందనమాట. ఈ రెండు డ్రెస్సెస్ నాకు ఆ కాస్ట్లో వచ్చినాయి. నాకు ఈ బ్లూ కలర్ డ్రెస్ ఎంత బాగా నచ్చిందంటే చాలా ప్రెటీగా ఉంది. నాకు ఈ బ్లూ కలర్ చిన్నప్పటి నుంచి నాకు బ్లూ కలర్స్, ఈ కృష్ణ కలర్ ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నా కళ్ళు ఆటోమేటిక్గా దాని మీదకే పోతాయి. నేను వేసుకున్నది కూడా కొంచెం కైండ్ ఆఫ్ బ్లూవే కదా, సో ఎక్కువ దాని మీదనే పోతాయి అనమాట. ఈ బ్లాక్ కలర్ డ్రెస్ అనేది నేను చాలా డేస్ నుంచి చూస్తున్నా, అంటే 1 year బ్యాక్ కూడా చూసిన ఆ డ్రెస్ ఫ్రమ్ ద బ్రాండ్ లిబాస్. ఈ రెండు లిబాస్ బ్రాండ్ నుంచే నేను పర్చేస్ చేసిన. నేను అసలు ఎక్కువ ఆ బ్రాండ్ నుంచే పర్చేస్ చేస్తాను. మీకు ఎప్పుడు డ్రెస్సెస్ చూపించినా కానీ అదే బ్రాండ్ చూపిస్తా, ఎందుకంటే నాకు ఆ బ్రాండ్ చాలా కంఫర్ట్ ఉంటుంది. అంటే క్లాత్ మంచి ప్యూర్ కాటన్ ఉంటుంది, థిన్గా ఉంటుంది, బట్ స్టిల్ చాలా థిక్గా ఉంటుంది, లుక్ వైజ్గా మంచిగా ఉంటుంది. సో అందుకే నేను ఎక్కువ ఆ బ్రాండ్లోనే చూస్ చేస్తాను. నేను ఎట్లాంటి పర్సన్ అంటే నాకు ఏదైనా కంఫర్టబుల్గా అనిపిస్తే నేను అదే వాడతా, ఎన్ని ఇయర్స్ అయినా కూడా నేను అదే బ్రాండ్ చూస్ చేసుకుంటా. సో అట్లాంటి పర్సన్ అనమాట నేను, వేరే దానికి అసలు వెళ్ళను, ఎందుకంటే నేను చాలా కంఫర్ట్కే ప్రిఫర్ చేస్తాను అనమాట. సో మీకు ఫుల్ లెంత్గా కనిపించాలని మళ్ళీ ఇట్లా ఫుల్ లెంత్ పెట్టుకొని చూస్తాను. నేనైతే వేసుకొని ఏం చూపించట్లేదు, డైరెక్ట్గా మీకు ఇట్లా చూపిస్తున్నా. మీకు నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. అండ్ ఈ బ్యాగ్ కూడా ఒకసారి మళ్ళీ లాంగ్ లెంత్లో అయితే చూపిస్తున్నా, ఎట్లుందో చూడండి. నాకైతే బాగానే అనిపించింది, అంటే జస్ట్ అట్లా వెళ్ళినప్పుడు నాకు సెట్ అయిందేమో కానీ మా అత్తమ్మకి సెట్ కాదని నాకు అనిపించింది. సో యా అట్లా తనని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అనేసి ఆ బ్యాగ్ గురించి ఏం డిసైడ్ చేసినో మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తున్న క్లాత్ చూడండి ఎంత ప్యూర్గా ఉంటుందో. కొంతమందికి ఇది చాలా థిన్గా ఉంది క్లాత్ అని అనిపిస్తుంది, లిబాస్ది కాటన్ది, వన్స్ వాష్ చేసినాక అది మంచిగా థిక్గా అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి అది కొంచెం సిల్క్ టైప్లో ఉంది, రా సిల్క్ లాగా, అది మంచి పార్టీ వేర్ డ్రెస్ అనమాట. ఇంకోటేమో నార్మల్ రెగ్యులర్ వేర్ కుర్తా సెట్, అండ్ ఇంకోటేమో పార్టీ వేర్ అనమాట. సో యా ఇవి చూపిస్తుంటే నాకు ఇంకొకటి శారీ గుర్తొచ్చింది అనమాట. రీసెంట్గా మా అత్తమ్మ నాకు ఈ శారీ కొనిచ్చింది అనమాట. అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ శారీ అయితే నాకు కొనిపించింది, సేమ్ తీసుకున్నాం అనమాట, సేమ్ శారీ అత్తమ్మ నేను. సో ఈ మధ్య అందరు కట్టుకుంటున్నారు, ఏజ్ ఫ్యాక్టర్ అని ఏం లేదు, కాటన్ శారీస్ అందరు కట్టుకుంటున్నారు, ఏజ్ గ్రూప్ అని ఏం లేకుండా. సో ఎందుకో యాక్చువల్గా నా కోసం అని కాదు, అత్తమ్మ కోసం అనేసి షాపింగ్ వెళ్ళినప్పుడు ఈ శారీ నాకు చూడగానే బాగా అనిపించింది. అంటే ఇక్కడ మీకు ఫోటోలో వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నేను షాపింగ్ మాల్లో మాత్రం నాకు అది మంచిగా అనిపించింది. చందన షాపింగ్ మాల్లో పర్చేస్ చేసిన అనమాట. సో వాళ్ళు చూపించగానే ఈ శారీ కొంచెం మంచిగా అనిపించింది, అంటే ఎవరైనా కట్టుకునేలాగా. ఇంకా వాళ్ళు నన్ను వేసి చూపించారు అనమాట నాకు, అంటే
నార్మల్గా నేను మిర్రర్ దగ్గర పెట్టుకొని చూస్తే కూడా నాకు మంచిగా అనిపించింది. సో ఏముందిలే అని తీసుకున్నాను అనమాట. ఆ శారీ ప్రైస్ వచ్చేసి 1200 అట్లా పడింది. యా మేబీ అది ఎక్కువ కాస్ట్ పడిందో ఏమో నాకు తెలియదు, కానీ కాటన్ శారీ కదా సో అంతే పడుతుంది. సో ఈ 3 కొత్తవి కదా అనేసి నేను ఇక ఆ బ్యాగ్లోనే పెట్టేసి పక్కన పెట్టుకున్నా. నేనైతే ఎప్పుడు ఇంతే కొత్త ఏమైనా తీసుకున్నాను అనుకో ఫస్టే కబోర్డ్లో ఏం ప్లేస్ చేయకుండా ఏం చేస్తా అంటే ఇట్లా కొత్తవన్నీ ఒక దగ్గర సైడ్కి అయితే పెట్టుకుంటా. దాన్ని బట్టి నేను ఎప్పుడు ఏది వేసుకోవాలి అనేది ఆలోచిస్తాను అనమాట. యా యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ ఇంకా 2 కుర్తా సెట్స్ ఉన్నాయి ఇంకా వేసుకొనివి. ఇవి ఎప్పుడు వేసుకుంటానో నాకే అర్థమవుతలేదు. ఏమన్నా అకేషన్ వస్తే దాన్ని బట్టి అయితే వేసుకుంటా. యా అది అనమాట నా కుర్తా సెట్ హాల్ ఫ్రీడమ్ సేల్లో నేను పర్చేస్ చేసినవి. బాగున్నాయా? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇంకా అయిపోయింది, ఆ పార్ట్ అయిపోయింది. కుర్తా సెట్ హాల్ పార్ట్ అయిపోయింది, ఫ్రీడమ్ సేల్ హాల్ పార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు లంచ్లోకి ఆల్రెడీ పెట్టేసిన కదా విజిల్స్, ఇలా అయితే అయింది. ఆల్రెడీ షార్ట్స్లో చెప్పిన ఈ మధ్య నా వ్యూస్ చాలా తగ్గుతున్నాయి. అండ్ ఎందుకు తగ్గుతున్నాయో అసలు ప్రాబ్లం ఏంటో కూడా అర్థం కావట్లేదు. నేనైతే 100% ఎఫర్ట్స్ ఇస్తున్నా, కానీ మీకు నచ్చట్లేదా ఏంటి అనేది నాకు కామెంట్స్లో కొంచెం చెప్పండి. సో దట్ నేను కూడా ఏదైనా ఉంటే చేంజ్ చేసుకోగలుగుతా. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ నేనైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా అని మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇంత కాన్స్టాంట్గా కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది చాలా టఫే. మేబీ అది నాకు చాలా టఫే అవుతుంది. మంచి అసలు స్లీప్లెస్ నైట్స్ ఉంటున్నాయి. నిజంగా చెప్పాలంటే నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా కదా, ఎందుకు ఇంకా వ్యూస్ రావట్లేదు, రీచ్ రావట్లేదు అని కొన్ని ఛానల్స్ చూసుకుంటే అదేంటి వాళ్ళు 1 మంత్లోనే ఇంత రీచ్ అయిపోయింది, అసలు నా అంత హార్డ్ వర్క్ కూడా చేయని వాళ్ళకి అంత సింపుల్గా రీచ్ ఉంటుందా అని అనిపిస్తుంది. అదొక్కటే నాకు చిన్నగా హట్టింగ్ ఉంటుంది. మిగతాదంతా ఐఎమ్ ఫైన్. ఇంకా కష్టపడతా. బట్ ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అట్లా నేను ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందు ఉంటా. అండ్ వ్లాగ్స్ మంచి చేస్తూనే ఉంటా. యా మేబీ నేను చాలా రాంగ్ స్టెప్ చేసిందేమో. షార్ట్స్ మీద ఫోకస్ చేయకుండా లాంగ్ లెంత్ వీడియోస్ మీద ఫోకస్ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ కూడా చేంజ్ అయిపోయినాయి కదా. నాకు షార్ట్స్ ఇంకా అంటే షార్ట్స్కి ఎక్కువ వ్యూస్ మరీ ఎక్కువ కూడా రావట్లేదు. బట్ ముందు నుంచి ఆ షార్ట్స్తో పాటు లాంగ్ ఫామ్ వీడియోస్ కూడా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉండాల్సింది అనిపించింది. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ స్టిల్ నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలే కాబట్టి. సో మానిటైజేషన్ అవ్వాలంటే నేను ఇంకా చాలా కష్టపడాలి. అండ్ అలాగే మీ సపోర్ట్ కూడా నాకు ఇంకా కావాలి. సో అలా నేను వంట చేస్తూ అయితే పపాయ అయితే తింటున్నా. ఎందుకో ఆకలేసింది. సో మా బాబుకి అయితే పపాయ బ్రేక్ఫాస్ట్ కాదు స్నాక్స్ లాగా స్కూల్కి పెట్టించిన అనమాట. సో కొన్ని నేను తిందామని పక్కన పెట్టుకున్నా. సో ఇంకా అట్లనే అక్కడ ఉండి పప్పు మాడకుండా సో పప్పు కలుపుతూ ఇంకా పపాయ అయితే మొత్తం ఫినిష్ చేసేసిన. యా ఈ మధ్య పపాయ నాకు చాలా ఇష్టము పపాయ అయితే. కాకపోతే మా అత్తమ్మ రెగ్యులర్గా తినకే బాడీ హీట్ చేస్తుంది, దానివల్ల కూడా నీకు ఎర్లీగా పీరియడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, వద్దు అనేసి అన్నది అనమాట. అందుకే నేను ఇంట్లో పపాయ ఉన్నట్టు తినట్లేదు. అందుకే ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో తింటున్నా. లేదంటే మంచిగా ఒక ప్లేట్ నిండా పెట్టుకొని తినే రకం నేను.
ఇంకా సో అట్లా చిన్న కప్పు పపాయతో అడ్జస్ట్ అయిపోయినా. సో అట్లా చూస్తుండగానే పప్పు కూడా అయిపోయింది. అండ్ పప్పులో కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ ఇంకా మంచిగా అవుతుంది. ఇక్కడ నేను చింతపండు వేయలేదు, మా అత్తమ్మకి చింతపండు వేస్తే నచ్చదని చింతపండు వేయలేదు. బట్ చింతపండు రసం వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. రియల్గా పప్పుచారు తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట దోసకాయ పప్పుతోని. సో అట్లా పప్పు మొత్తం అయిపోయింది. సో మీకు ఒక టిప్ చెప్తా, ఇట్లా వంట అయిన తర్వాత మొత్తం ఆ ప్లేట్ మీద పప్పు అంతా వస్తుంది కదా, పప్పు అండ్ ఆయిల్ ఈ స్ప్రే అంతా పడుతూ ఉంటుంది అన్నమాట, వేపర్ అదంతా వస్తుంది కదా. సో అట్లా ముందే అయినప్పుడు మనం మంచిగా అదంతా వాష్ చేసుకొని ఏదైతే స్పూన్ ఉందో అది కూడా వాష్ చేసుకొని పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట. చూడడానికి ఇట్లా క్లమ్జీగా ఉండకుండా నీట్గా ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు అట్లనే చేస్తా, ఏ ప్లేట్ ఉన్నా కానీ ఖచ్చితంగా వాష్ చేసి ప్లేట్ అండ్ స్పూన్ రెండు వాష్ చేసి నీట్గా పెట్టుకుంటా. అది చూడడానికి ప్రెజెంటబుల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను కీన్వా అయితే పెట్టేసుకున్నా. మీకు ఆల్రెడీ చెప్పిన కదా, కీన్వా మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట. దాంట్లో ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేస్తాను, ఎందుకంటే నాన్ వెజ్ తినట్లేదు ఈరోజు. సో అందుకే నాగుల చవితి అనుకుంటా, నాగుల చవితి నాగుల పంచమి సంథింగ్. సో అందుకే నాన్ వెజ్ తినట్లేదు, ఎగ్ కూడా తినట్లేదు. సో అందుకే నా దగ్గర బఠానీ ఉంటే ఈ బఠానీ మంచిగా రీసెంట్గానే తెచ్చుకున్నా, దాంట్లో ఒలిచేసి ఒక డబ్బాలో పెట్టి ఫ్రీజర్లో పెట్టేస్తాను అనమాట. బయట పెట్టద్దు, ఫ్రీజర్లో పెడితేనే ఎక్కువ రోజులు ఉంటాయి బఠానీ. సో అట్లా అందుకే ఈరోజు కీన్వా ఎక్కువ మెత్తగా వండుకోకుండా నార్మల్గా బఠానీ వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా అట్లా కుక్ చేసుకున్నా. ఎక్కువ కూడా కుక్ చేసుకుంటలేను, అప్పుడైతే నేను ఒక 2 డేస్కి సరిపడా కుక్ చేసుకున్నా. కానీ ఇప్పుడు మాత్రం జస్ట్ నాకు ఎంత కావాలో అంతే, ఒక హాఫ్ గ్లాసు లేదా 75% ఆఫ్ ద గ్లాస్ పెట్టుకుంటున్నా. సో అలా నా అయితే వంటలు అయితే రెడీ అయిపోయినాయి. కీన్వా రైస్ అండ్ పప్పు అయితే రెడీ అయిపోయింది. సో అలా నా మార్నింగ్ రొటీన్ని అండ్ ఫ్రీడమ్ సెల్ హాల్ని ఇలా నా వీడియోని ఎండ్ చేసేస్తున్నా. మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లోకి వెళ్ళి ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే హెల్ప్ఫుల్ అయితే అంటే చూసి సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బై గాయస్.